ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండెను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము సజీవమై ఒక బలము కలిగి ఉందట. అంటే జీవముతో నిండి ఉన్నది. అది మనలను బ్రతికిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గమైనా, ఈ భూమి మీద ఉన్న ఎలాంటి ఖడ్గాలైనా ఆ ఖడ్గము కంటే ఇది చాలా వాడిగా ఉందట. అంటే దేవాది దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సరిచేస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా శిక్షిస్తూ ఉన్నాడు. అంటే మన మీద ఉన్న ప్రేమ అంతా వ్యక్తం చేయబడుతూ ఉంది. ఈ వాక్యము మన యొక్క శరీరంలోని కంటే ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధిస్తూ ఉందట. సమస్తాన్ని దేవునికి అంకితం చేసి వాక్యంతో నింపుకుని ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్.